ఇన్స్టిట్యూట్ ఒక అభ్యర్థి విశ్వాసం, ఒక ఉద్యోగం. పోటీ పరీక్షల విద్యార్థులకు ఉన్న మరొక అపోహ ఏమిటి అంటే పోటీ పరీక్షలు చాలా కఠినమైనవి అనేటటువంటి అపోహ కలిగి ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత సులువైనటువంటి పరీక్షలు ఏమైనా ఉన్నాయి అంటే అది భారతదేశంలో జరిగేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండి. ఎందుకంటే క్వశ్చను వాడే ఇస్తాడో దాని క్రిందనే ఆన్సర్ కూడా వాడే ఇస్తాడో. చూడండి, ప్రపంచంలో ఇంకెక్కడా జరగదు ఈ విధమైనటువంటి పరీక్షా విధానం. నిజంగా క్వశ్చన్లన్నీ ఒక పేజీలో ఇచ్చి ఆన్సర్లన్నీ మరొక పేజీలో ఇచ్చి మీరు వెతుక్కోండి అని చెప్పేసి అంటే చాలా ఇబ్బంది పడతాం మనం. అలా కాకుండా క్వశ్చన్ ఇచ్చి డాష్ ఇచ్చి ఆన్సర్లో రాయండి అని చెప్పేసి అన్నాడు అనుకోండి, ప్రపంచంలో లేని ఆన్సర్లన్నీ మనం రాసేస్తాం. అంత ఎందుకండి, క్వశ్చన్ ఇచ్చి దాని కింద 4 ఆన్సర్లు ఇచ్చాడు. మీకు ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అనుకుంటున్నారో ఆ ఆన్సర్ని మళ్ళీ రాయండి అని అన్నా సరే తప్పులే రాస్తాం మనం. అందువలన మన గురించి తెలిసి ప్రభుత్వం మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ఏమనంటే క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి ఆ క్రింది ఉన్నటువంటి జవాబుల్లో ఏ జవాబు సరైందైతే ఆ జవాబుకి ఒక నల్ల చుక్క చుట్టండి చాలు అని చెప్పి అంటుంది. మీ జీవితపు చుక్కలన్నీ మార్చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఆ నల్ల చుక్క కూడా చుట్టకపోతే, ఆ మాత్రం శక్తి సామర్థ్యం కూడా మనకు లేకపోతే మనకంటే దురదృష్టవంతుడు ఎవరైనా ఉంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ భయంతో అయ్యి బాబు ఈ చాలా కష్టమైన పరీక్షలు, అయ్యి బాబు ఈ చాలా టఫ్ ఎగ్జామినేషన్స్, ఇలాంటి భయం ఆందోళనతో దయచేసి రాకండి. ఇవి చాలా సులువైనటువంటి పరీక్షలు, చాలా అద్భుతమైనటువంటి పరీక్షలు. క్వశ్చన్ ఇస్తున్నాడు, క్వశ్చన్ కిందనే ఆన్సర్ ఇస్తున్నాడు. ఆ ఆన్సర్ ఏమిటో ఓ నల్లచుక్కు చుట్టునైనా నీకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను అంటే ఇంతకంటే బ్రహ్మాండమైన పరీక్షలు ఏముంటాయండి? ఇవేం వ్యాసరూప ప్రశ్నలు కాదు కదా, క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్లన్నీ రాయండి అని చెప్పడానికి. సో భారతదేశంలో 90% కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్, 90% పరీక్షల్లో ఇంటర్వ్యూలు లేవు. కేవలం నువ్వు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వస్తే చాలు నీకు పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చేస్తారు. సో ఈ విధమైనటువంటి పరీక్షలను కఠినమైన పరీక్షలుగా దయచేసి భావించకండి. చాలా సులువైనటువంటి పరీక్షలు. నీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి, నీ సహనాన్ని, నీ పట్టుదలను, నీ ధైర్యాన్ని, నీ స్థైర్యాన్ని, నీకున్నటువంటి ప్రణాళిక విధానాన్ని చెక్ చేయటం కోసం పెట్టేటటువంటి పరీక్షలో ఒకవేళ దీంట్లో నగ్గకపోతే రేపొద్దున నిజంగా నీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా సరే నువ్వు ఆ ఉద్యోగం చేయలేవు. ఆ సహనం, ఆ స్థైర్యం, ఆ పట్టుదల చెక్ చేయటమే భారతదేశ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క ప్రధాన లక్ష్యం అండి. కాబట్టి వీటిని కఠినంగా భావించకండి. ఇవి తప్పనిసరిగా చాలా సులువైనటువంటి పరీక్షలు. అమెరికా లాంటి దేశాల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి అంటే అసలు అక్కడ ఏ పరీక్ష పెడుతున్నారో చెప్పకుండా పరీక్ష పెడతారు వాళ్ళు. లాస్ట్ టైము అమెరికాలో ఒక ఉద్యోగం కోసం నోటిఫికేషన్ వేస్తే చాలామంది అప్లికేషన్లు పెట్టారు. అప్లికేషన్లు పెట్టిన వాళ్ళందరూ కూడా హాజరైతే ఆ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో విద్యార్థులందరినీ కూర్చోబెట్టి మీకు ఒక పరీక్ష పెడుతున్నామని చెప్పేసి అన్నారు. అందరూ కూడా పెట్టండి పరీక్ష అన్నారు. ఆ పరీక్ష యొక్క మార్కులు 100 మార్కులు అని చెప్పేసి అన్నారు. అందరూ కూడా అలాగే మేము రాస్తామండి అన్నారు. ప్రతి ఒక్కడికి ఒక వైట్ పేపర్ ఇచ్చారు. ఒకే ప్రశ్నకి 100 మార్కులకి మేము కేటాయించాం. ఇంతకీ ఈ ప్రశ్న ఏమిటి అంటే ఆ ప్రశ్నకు జవాబు మీరు ఆ వైట్ పేపర్లో రాయాలి, గంట సమయం ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ ప్రశ్న ఏమిటి అంటే ధైర్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రశ్న అడిగారు. అందరికీ వైట్ పేపర్లు ఇచ్చారు. సో గంట అయిపోయింది, అందరి దగ్గర నుంచి కూడా పేపర్లు తీసుకున్నారు. దాంట్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చారు అంటే ఒక విద్యార్థి ఇలా రాశాడు, ధైర్యం అంటే ఇదే అని చెప్పి ఒక వైట్ పేపర్ ఇచ్చేసాడు. ఆ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇంత డిఫరెంట్గా మనం ఆలోచించగలమండి? ఇంత కొత్తగా మనం ఆలోచించగలమండి? లేదు కదా. అదే మా క్వశ్చన్ మనకు వచ్చింది అనుకోండి, ధైర్యం అంటే ఏమనగా చిన్నప్పుడు నాకు చీమ కుట్టింది, కుట్టినా సరే ధైర్యంగా నేను ఏడవకుండా ఉన్నాను, ఇలా మన చిన్నప్పుడు నుంచి జరిగిన స్టోరీలన్నీ రాసేస్తూ ఉంటాం. సో ఇంత డిఫరెంట్ టైప్ పరీక్షలు మనకు పెట్టట్లేదండి. సిలబస్ ఇస్తున్నారు, ఏ పుస్తకాలు చదవాలో చెప్తున్నారు, ఏ టైప్ క్వశ్చన్లు ఇస్తామో చెప్తున్నారు, పాత ప్రశ్నాపత్రాల అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, బోలెడన్ని కోచింగ్లు ఉన్నాయి మనకి.
ప్రశ్న ఇచ్చిన తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రశ్న కిందనే జవాబులు ఇస్తున్నారో ఇచ్చి సరైన జవాబును గుర్తించు నాయనా, నీకు జీవితాంతం ఉపయోగపడే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటున్నారు. కాబట్టి ఇవి చాలా సులువైనటువంటి పరీక్షలో, కాబట్టి చాలా ఆనందంగా చాలా నమ్మకంతో నీ ప్రిపరేషన్ కొనసాగించు. భయంతో బాధతో నీ ప్రిపరేషన్ని ప్రారంభించొద్దు. ఓకే, నెక్స్ట్, చాలామంది విద్యార్థుల్లో ఉన్న మరొక అపోహ ఏమిటి అంటే లంచాలు తీసుకుని పోస్టులు అమ్మేస్తారు అని చెప్పి. ఎప్పుడో ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ ఇలాంటి మాట మీకు ఎవరైనా చెప్పారనుకోండి, ఆ వ్యక్తి ఎవరై ఉంటాడు అంటే ఇప్పటిదాకా ఏ ఉద్యోగం సాధించిన వాడై ఉంటాడు, లేదా ఏపీపీఎస్సీ కానీ టీపీఎస్సీ కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి కనీసం ఒక్కసారి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడై ఉండడు. ఇలాంటి టాక్ అంతా కూడా ఎవరైతే పని చేయడానికి ఇష్టపడరో, చదవడానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ప్రాపగేట్లు చేస్తూ ఉంటారండి. ప్రస్తుతం అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు కూడా చాలా హై లెవెల్ టెక్నాలజీని వాడడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవినీతికి కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి లోపానికి కానీ, లూప్ హోల్కి కానీ తావు లేకుండా రిక్రూట్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. సీసీ కెమెరాల యొక్క పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి, క్వశ్చన్ పేపర్లో ప్రింటింగ్లు జరుగుతాయి, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎవడైనా సరే పోస్టులు అమ్మేస్తున్నారు అని చెప్పేసి అన్నాడు అనుకోండి, వాడికంటే ఏంటంటారు అసమర్థుడు చేతకాని వాడు ఇంకొకటి ఎవడో ఉండడండి. కేవలం వాడు పక్క వాళ్ళ మీదకు తోసేయటం కోసం, నీకు ఎందుకు ఉద్యోగం రాలేదురా అంటే పోస్టులు అమ్మేస్తున్నారట అని చెప్పటం కోసం చేతకాని దద్దమ్మలా చేసేటటువంటి కార్యక్రమాలు. ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో ఏదైనా సందర్భంగా తప్పులు జరిగి ఉండొచ్చు. లాస్ట్ టైం ఆర్ఆర్బీలో కొన్ని పేపర్ లీకేజ్ వార్తలు వచ్చినాయి. మొత్తం ఆ రిక్రూట్మెంట్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ పరీక్షలు పెట్టడం జరిగింది. సో ఎక్కడైనా చిన్న లోపం జరిగిందనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి మీడియా టెక్నాలజీ వీటన్నిటిని బేస్ చేసుకుని చూస్తే ఇంత జరిగితే ఇంత బయటకు వస్తుంది మనకి. కాబట్టి 100% చాలా నిజాయితీగా రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయండి. సో కాబట్టి మీరు నిజాయితీగా కష్టపడండి, 100% మనకు ఉద్యోగాలు వస్తాయి. అలా కాకుండా ఇలా ఈ యొక్క టాకులతో అంటే పోస్టులు లంచాలు తీసేసుకుని అమ్మేస్తున్నారట, లేకపోతే చాలామంది రాజకీయ నాయకులు పోస్టులు అమ్మేస్తున్నారట, ఇలాంటి 100% జరగవండి. ఎవరి చేతుల్లో కూడా ఉండవు. ఇదంతా హై లెవెల్ టెక్నాలజీతో జరుగుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్లతో క్వశ్చన్ పేపర్ల యొక్క రూపకల్పన, ప్రశ్నాపత్రాల యొక్క రూపకల్పన, ఆ ప్రశ్నాపత్రాలను పంపించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఈ విషయాలు తెలియనటువంటి వాళ్ళు ఇలాంటి మాటలను ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారండి. సో కాబట్టి ఆల్రెడీ ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళని అడగండి మీరు, అమ్మేస్తారట ఇది వాస్తవమేనా కాదా అని చెప్పి. నిరుద్యోగుల్ని లేకపోతే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని అడిగారనుకోండి, వాళ్ళు ఇదే మాటలు చెప్తూ ఉంటారు. దయచేసి ఇలాంటి మాటలు వినకండి. పూర్తి నమ్మకంతో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. నిజాయితీగా ప్రిపేర్ అవ్వండి, నిజాయితీగా ఉద్యోగం వచ్చేస్తుంది. ఓకే, సో మీరు ఆ విధంగా ఉద్యోగాలు సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.